ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మా పరమ యెరూషలేం సంఘ పరిచర్యలను బట్టి మిమ్మల్ందరినీ కూడా పేరు పేరున ప్రేమపూర్వకంగా ప్రార్థన చేస్తూ దేవుని పేరట అందరినీ దేవుని సన్నిధికి ఆహ్వానం తెలియచేస్తున్నాం. మంచిది. ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాలు వింటున్నటువంటి వారు, మరి న్యూగా కొత్తగా చూసేవారు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగునే ఇతరులకు, మీ ఫ్రెండ్స్, అలాగునే మీ బంధువర్గాలకు దేవుడు మాటలు పంపించండి. ఎందుకంటే దేవుడు వాక్యమునకు ఎంతో బలము, శక్తి ఉన్నది. హృదయములను మార్చగలిగినటువంటి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించాడు. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. సమస్తము దేవుని వలనే ఉన్నవి, అయినను మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుటకే ఆ సమాధానపరచు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మీకు అప్పగించను. ఈ వాక్యములో దేవుని సన్నిధిలో మాటలు తెలియజేస్తున్నటువంటి మీరు గమనిస్తే, ఈ మాటల్లో దైవజనుడు పౌలు చెప్తున్నారు, యేసుక్రీస్తు ద్వారా మనకి సమాధానం ఉంది, యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడి ఉన్నది. అయితే ఆ సమాధాన వాక్యమును మీకు అప్పగించి ఉన్నారు. ఆ సమాధాన కలిగిన వాక్యమును అపరాధములను తొలగించి నిరపరాధులుగా, నిర్దోషులుగా మార్చుచున్నటువంటి మాటలకు మనము లోబడగలిగితే, వాక్యము చెబుతున్నటువంటి మాట, వారు దేవుని యందు గొప్పగా దీవెనలు కాదు, ఆశీర్వాదాలే కాదు, దేవునితో సహవాస సంబంధులుగాను ఆయన నిబంధనగా మార్చబడతారు. కాబట్టి వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి విషయంలో పరిచర్య, దేవుడు సమాధానకరమైనటువంటి పరిచర్యను, అలాగే సమాధానకరమైనటువంటి దేవుని వాక్యాన్ని అప్పగించినప్పుడు మనము ఒకరికొకరము సమాధానము గలవారమై దేవుని వాక్యమును అవలంబించే వారమై ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము క్రీస్తులో మనము పాలివారమై ఉంటాం. సామెతల గ్రంథములో మీరు చదివితే 24వ అధ్యాయములో 20వ వచనం ఉంటుంది. దుష్క్రియలు ముందు గతి లేదు, ఇదిగో భక్తిహీనులు దీపము ఆరిపోవును. ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతున్నది అని రాయబడి ఉంది. దుర్జనులుగా ముందు వారి గతి ఏమవుతుందంటే ఏది కూడా వారికి ఉండదు. మీరు గమనించాలి. అలాగే భక్తిహీనమైనటువంటి వారి యొక్క దీపములు ఆరిపోతాయి. ఎందుకు పదే పదే దేవుడు మాటలు మనకి తెలియచేస్తున్నటువంటి మాట అంటే, ప్రతి మనుష్యుడు కూడా వాక్యం అనేటువంటి సమాధానమైన వాక్యమును మనము అనుసరించి వారిలో ఉన్న భక్తిహీనత కాదు, భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునటం, తమలో ఉన్నటువంటి దుర్నీతిని విడిచిపెట్టగలిగితే యేసుక్రీస్తు యొక్క ఆయన రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరిచి పరిశుద్ధమైనటువంటి సమాధానము గలవారమై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఎన్ని చెప్పినా వారు భక్తిహీనతలో ఉండి, ఎన్ని చెప్పినా దుర్నీతిలో ఉన్నప్పుడు వారి గతి అలాగునే ఉండునని చెప్తున్నది. రెండోదేమో వారి దీపములు ఆరిపోతాయి. కాబట్టి ఇదిగో వాక్యం అనేటువంటి సమాధానం అనే వాక్యం మనకి ఇచ్చి, ఇదిగో సమాధానకరమైనటువంటి పరిచర్యలో దేవుడి సన్నిధిలో వారు దుష్టత్వమును విడిచి భక్తిహీనం మారుకోగలిగితే దేవుడు వారిని అంతకంతకు దేవుడు ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి. చూద్దాం. మనం మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదివితే, లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలిచి ఉంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే సమాధానములో నిలిచి ఉండాలంటే
దేవుడు వాక్యం చెప్తున్న మాట, లోకములో ఉన్నవి దుష్టత్వము కానీ లేకపోతే భక్తిహీనత కానీ కాదు, కానీ దేవుడు చిత్తం ఏదో జరిగించే అనుభవంలో మనం నేర్చుకోవాలి. బైబిల్ చెప్తున్నటువంటి మాట, దేవుడు చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. నువ్వు నిరంతరము నిలిచి ఉండాలన్నా, దేవుడి ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రారంభ దినాల్లో నేను గత సంవత్సరం దేవుడి చిత్తానుసారంగా చేశానా, లేకపోతే నా ఆలోచన ప్రకారంగా చేశానా? ఇప్పుడు వాక్యముతో దేవుడు నాకు ఒక సమాధాన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలంటే మొదటిగా దేవుని చిత్తము జరిగించువాడు దేవునితో నిరంతరము నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. మరొక మాటలో కీర్తన గ్రంథములో 143 కీర్తనలో 10వ వచనం ఉంటుంది, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసరముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగలిగినటువంటి నీ ఆత్మ సమభూమి కలిగినటువంటి ప్రదేశములో నన్ను నడిపించును. ఇక్కడ మీరు గమనిస్తే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసరమైనటువంటి ప్రవర్తన నాకు నేర్పించు. ఏవి నేర్చుకోవాలి? దేవుడి యొద్దకు వచ్చి ఏవి నేర్చుకోవాలి? ఏవి నేర్చుకుంటున్నారు? ఏవి నేర్చుకుంటే బాగుపడతారు? ఏవి నేర్చుకుంటే ఆశీర్వదించబడతారు? ఏవి నేర్చుకుంటే దేవుడితో నిబంధన కలిగి ఉంటారు అనేది మీరు గమనిస్తే, ఇదిగో దేవా, నా దేవుడవు నీవే, నీ చిత్తానుసరంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు. ఇదిగో నీ ఆత్మ సమభూమి కలిగినటువంటి ప్రదేశములో నీ ఆత్మ చేత నన్ను నడిపించమని భక్తుడు కోరుతున్నాడండి. గత జరిగిన దినాలలో ఖచ్చితంగా ధైర్యముగా, ప్రభువా నీ చిత్తానుసరంగా నన్ను నడిచాను అని చెప్పగలిగిన ధైర్యం ఉందా? కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఇక మీదట నీవే నా దేవుడవు, నీ చిత్తానుసరంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన నాకు నేర్పించు అను సమభూమి కలిగినటువంటి దేశములో దేవుడు ఆయన ఆత్మ చేత నేను నడిపించి ఆయన కృపలో నేను భద్రపరుస్తాడు. అపోస్తుల కార్యములలో 13వ అధ్యాయం 22లో మనం చూస్తే దావీదును గురించి ఇక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. తర్వాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేశాను, మరియు ఆయనను ఇదిగో యెషయా కుమారుడైనటువంటి దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. చూడండి, దావీదు ఏమై ఉన్నాడంటే దేవుడి దృష్టిలో అంతకుముందు మొదటి రాజు ఏమో సౌలుగా ఉన్నారు. సౌలు దేవుడి చిత్తానుసారంగా నడిపించలేదు, దేవుడి ఇష్టానుసారంగా నడుచుకోలేదు. తర్వాత ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యెషయా కుమారులో ఒక కుమారుని నేను కనుగొన్నాను. ఈ దావీదు ఎవరనంటే వాక్యం చెప్తున్న మాట, నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పాను. అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు నీ జీవితములో, నీ కుటుంబములో, నీ వ్యాపార శైలిలో నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే అది పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పిల్లల యొక్క అనేకమైనటువంటి రంగాలలో ఆశీర్వాదముగా దీవెనకరంగా ఒక దేవునితో నిబంధన గలవారై మలుచుకోవాలండి. అది ఎవరికి ఇవ్వబడుతుందంటే, నా ఇష్టానుసారుడైన మనుషుని నేను కనుగొని ఉన్నా. ఎవరికి వారు తనకిష్టం వచ్చినట్లుగా నడుస్తుంటారు, కానీ ఇక్కడ దేవుడు వారిలో కోరుకునేది, నా ఇష్టానుసారమైన మనుషులను నేను కనుగొన్నాను, ఆయన నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. దావీదును చూసి దేవుడే చెబుతున్నటువంటి మాట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుని చిత్తానుసారముగా నడిచే నిబంధనను తీర్మానం చేసుకో. దేవుని ఇష్టమేంటో వాక్యము చేత నువ్వు తెలుసుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా నీవు చేయగలిగితే, నీకిష్టమైనది కాదు, ఆయనకి ఇష్టమైన ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. యెజ్రా గ్రంథములో 10వ అధ్యాయం 11వ వచనములో, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మా పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడు. దేవుడి సందులో సిద్ధపడాలి. ఏమంటున్నాడంటే,
ఇదిగో దేవుడైన యెహోవా ఎదుట మా పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసరముగా నడుచుకున్నటకు మమ్మల్ని సిద్ధపరచును. ఆయన ఏం ఒప్పుకోవాలండి దేవుడి దగ్గర? ఏ పాపము లోపము లేనటువంటి శాపములుగా ఉన్నవి కాబట్టి వాటిని విడిచిపెట్టగలిగితే వాక్యము చెప్తున్నటువంటి మాట, వారిని ఇదిగో దేవుడు ఒక పాత్రలుగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో నువ్వు అడుగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయబడాలంటే, ఒకటి దేవుడు చిత్తానుసారంగా నడవాలి, రెండు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మలచబడాలి, మూడో విషయంలోకి వచ్చాలకే ఏ లోపము లేకుండా ఎప్పటికప్పుడు దేవుని ఎదుట నువ్వు సరిచేయబడగలిగిన అనుభవాల్లో నువ్వు నడుచుకోగలిగితే ఆయన ఆత్మ కలిగిన సమభూమిలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి సంఘమును సహవాసములో దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆదుకొని హత్తుకొని ఆయన కృపలో నిన్ను భద్రపరిచి నడిపించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో నాయన ఇప్పటి వరకు నా ప్రభువా మీ వాక్యం విన్న మీ బిడ్డలను మీ చిత్తమేదో తెలుసుకొనటానికి, మీ ఇష్టమేదో తెలుసుకొనటానికి, వాళ్ళలో ఉన్న లోపమేంటో తెలుసుకొని విడిచిపెట్టగలిగితే ఇదిగోనైనా ఈ సంవత్సరం అంతట్లో మీరు తోడయుండి, సంవత్సరం అంతట్లో కాదు నైనా సదాకాలము మీ సన్నిధి తోడుగా ఉంచే దేవుడవు మీ ఆత్మచేత నింపి ఒక్కొక్కరిని అట్టి దిశగా నడిపించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.